నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మద్యంతో పాటు నగదు స్వాధీనపరుచుకున్న పోలీసులు. సైబరాబాద్లోని షేర్లింగపల్లి మండలం ఎస్ఓటీ టీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో ప్రయత్నించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారి 2 వినియోగదారులను పట్టుకుని నిషేధిత 2 కిలోల నల్లమందు 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. విష్ణోయ్, హేటారాం, కది రోహిత్, గోదారా సుభాష్, పూలన్ సంధారి వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మాకు అమీన్పూర్ లిమిట్స్లో కొంతమంది వ్యక్తులు ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఓటీ టీమ్స్, అలాగే ఎస్ఓటీ షేర్లింగపల్లి జోన్ టీమ్స్, అలాగే మా ఇన్స్పెక్టర్ అమీన్పూర్ గారు వాళ్ళ స్టాఫ్ మీద సిబ్బంది అంతా కూడా దాని మీద వర్కౌట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఒక 3 వ్యక్తుల్ని ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. హైతారాం అని చెప్పేసి. ఇతను రాజస్థాన్ అతను. దానికి వయసు 50 సంవత్సరాలు. ఇతను రెగ్యులర్గా ఏం చేస్తారంటే రాజస్థాన్ పోయి అక్కడి నుంచి ఓపియం తీసుకొచ్చి అక్కడ డ్రగ్స్ ఇవి కొన్ని చోట్ల అక్కడ లైసెన్స్డ్ ఉన్నాయి, అది మొత్తం వాడు కలెక్ట్ చేసుకొని అది కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కోసం వాడుతూ ఉంటారు అక్కడ. అవన్నీ ఇల్లీగల్గా అయిన డ్రగ్స్ అక్కడ కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి టైల్ షాప్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర అమీన్పూర్లో. ఒక టైల్ షాప్ కూడా ఉంది. వాళ్ళకి తెలిసిన కమ్యూనిటీ, వాళ్ళ స్నేహితులకు కానీ మిగతా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఇది ఇతను అమ్మడం చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇతను 2.7 kgs ఓపియం తీసుకొచ్చినాడు. ఇది దాదాపు 5 లక్షల వర్తు అక్కడ కొన్నది. ఇక్కడ 300 గ్రాములు 50,000 చొప్పున అమ్ముతూ ఉన్నాడు. ఇతను మనం పోయి ఫస్ట్ ఇతను పట్టుకున్న తర్వాత ఇతని షాప్ దగ్గరికి ఇంకో 2 కస్టమర్లు ఉన్నారు. ఇలా తెలిసిన వాళ్ళు. వాళ్ళ పేరు ఒకతను బాగ్దారాం, ఇంకొకతని పేరు సుభాష్. వీళ్ళు అక్కడ కొనుక్కోవడానికి వచ్చినారు. వాళ్ళకి కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఈ బాగ్దారం ఏదైతే ఉంటాడు ఇతను కడతాల్లో ఉంటాడు. అలాగే సుభాష్ అనే అతను ఈ అమీన్పూర్లో ఉంటాడు. ఇతను ఓడియా ఫ్యాక్టరీ దగ్గర ఉంటాడు. వీళ్ళు అక్కడ తీసుకెళ్ళి అమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా కాలం నుంచి ఇతను చేస్తుందని తెలిసింది. నిన్న ఇన్ఫర్మేషన్ మార్నింగ్ కూడా ఇతన్ని పట్టుకొని ఇతను 2.7 kgs ఓపియం కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 50,000 ఏదైతే కస్టమర్ తీసుకొచ్చినారో ఇద్దరి దగ్గర కూడా ఈ అమౌంట్స్ ఒక 50,000 సీజ్ చేయడం జరిగింది. ఒక దగ్గర 30,000, బాగ్దారాం దగ్గర 30,000, అలాగే సుభాష్ దగ్గర 20,000 అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ఎక్యూడ్ కూడా ఉండడం తెలిసింది. అతను ఇప్పుడు ప్రస్తుతము పరారీలు ఉన్న అతను కూడా పట్టుకుంటాం. అతని పేరు ఇప్పుడు మనం చెప్పలేము కాబట్టి అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ అమీన్పూర్ ఏరియాలో ఈ మధ్యకాలంలో ఈ రాజస్థాన్ నుంచి ఎక్కువగా వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ కన్జంప్షన్ ఇది ఓపియం ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్క చోట కొంతమంది ఒక చోట స్కూల్ పిల్లలు అంటే కాలేజీ యూత్ లాగా కొన్ని చోట్ల అట్లా గాంజా కొనడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్ని ఏరియాస్లో ఈ అమీన్పూర్ ఏరియాస్లో ఎక్కువగా ఈ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ ఓపియంని వాడడం జరుగుతుంది అని తెలుస్తూ ఉంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ డ్రగ్స్ కానీ ఇటువంటివి కూడా వాళ్ళకి తెలిస్తే ఆ కాలనీస్లో ఇటువంటి చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అమీన్పూర్, రామచంద్రపురం, పడ్డంచెరువు రెసిడెన్షియల్ కాలనీస్లో ఉందరో వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే మీ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఓపియం కానీ గాంజా కానీ ఇంకేదైనా ఇతర డ్రగ్స్ ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పాల్సిందిగా మీ ద్వారా మాకు చెప్పాల్సింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పొచ్చు. వాళ్ళ న్యాప్ టీజీ న్యాప్ కూడా. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా చెప్పేది ఏమంటే వాళ్ళందరూ కూడా మాకు ప్రజలందరూ సహకరిస్తే మనకి ఈ డ్రగ్స్ అనే మాఫియాని మనం రూపుమాపడానికి అవకాశం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మనకు తెలిసిన అతని ద్వారా ఇతను కూడా ముందు కూడా అమ్మడం జరిగింది. మనం అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. గతంలో ఇద్దరి మీద కేసులు లేవు. ఏం లేదు. ఇంట్రెస్ట్ అక్కడ నుంచి తెస్తున్నాడు. ఒకతను కడతాలండి. బాగ్దారాం అనేది కడతాలు.
లేదు, ఇక్కడ మనం కడతారు. మన అమ్మాయి కూడా అమర్గల్ కడతారు. కూడా కడతారు. అంటే ఇక్కడ ఉండి అమ్మకం చేస్తున్నారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కొంతమంది కడతారు సార్. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గమనానికి తీసుకెళ్తారు. వాళ్ళ సమాజం వాళ్ళకి ఎక్కువగా కన్జంప్షన్ దీంట్లో ఈ కమ్యూనిటీ స్పెసిఫిక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు కాబట్టి. స్టూడెంట్స్ వీళ్ళ దాంట్లో స్టూడెంట్స్ లేరు. సుభాష్ ప్రస్తుతమైతే సుభాష్ ఈ ఓడిఎఫ్ కాలనీ అమీన్పూర్ అండి. ఇంకోటి అక్కడ 50,000 ఇతని దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు లేకపోతే వాళ్ళు కన్జంప్షన్ ఉంది, సేల్ కూడా ఉంది, రెండు ఉంది దీంట్లో. అందుకని ఎక్కువ క్వాంటిటీ తెచ్చినాడు అంతే. సార్ ఇప్పుడు కొన్ని మెడికల్ దానికోసం అమ్ముతారు. లైసెన్స్ అంటే ఇట్లా లైసెన్స్ ఇచ్చి అమ్మడం కాదు, మెడికల్ పర్పసెస్ కోసం కొన్ని రెస్ట్రిక్టెడ్ సేల్ ఉంది. అవేం చేసి ఇద్దరు పోయి అతని దగ్గర వేరే వాళ్ళ దగ్గర అక్కడ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఒకటేసారి వాళ్ళ దగ్గర ఇంత కలెక్ట్ చేసి లేదు, ఒరే పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసుకొని ఇతను తీసుకురావడం జరిగింది. అంటే ఓపీఎం సేల్ ఏదో మెడికల్ లైసెన్స్ మెడికల్ పర్పసెస్ కొన్ని కోసం అమ్ముతారు. వాటి దగ్గర ఇతనికి ఛానల్ వచ్చింది. ఇతనికి ఆ ఛానల్ ద్వారా ఇతను పోయి తెచ్చుకోవడం జరుగుతాం. వ్యక్తులు సార్ 2.57 మన మార్కెట్ దాదాపు 5 లక్షలు ఉంటుంది. సార్ గత ఎన్ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.